ఇక్కడేం లేదు జెసి. అరే జర ప్రాపర్గా చూడబ్బా. చెప్తున్నాగా జెసి ఇక్కడేం లేదని. అట్ కార్నర్లో చూడు. అప్పటినుంచి చెక్ చేయి అంటున్నావు. ఇంతకీ ఏం చెక్ చేయాలో చెప్పవేంటి? వన్ లాస్ట్ టైం చూడబ్బా, లోపల వరకు చేయబెట్టి చూడు. ఒక్కోసారి చాలా మారం చేస్తావు జెసి. చూసా, చేతికేమన్నా తగిలితేగా. వీడేంది నన్ను హొల్లగం చేయనికే చెప్పిండా? ఎవరు? నరసింహగాడు. ఏం చెప్పాడు? నువ్వు పొద్దున బ్యూటీ పార్లర్ పోయినప్పుడు నాకు కూడా బ్యాంక్ పని ఉంటే ఇల్లు లాక్ చేసి ఎప్పట్లెక్కనే కీ వాచ్మెన్కి ఇచ్చి పోయినా. కీ వాచ్మెన్ తానుంది, లాక్ ఓపెన్ చేసి ఇంట్లో కూర్చొని చెప్పినా. సరే అని లాక్ ఓపెన్ చేసి కూర్చుండు. హలో సార్, నేనేమడిగాను, నువ్వేం చెప్తున్నావు? అసలు అందులో లింక్ ఉందా? ఏహే నడిమిట్ల టొకాంచకు, లింక్ ఉందని కదా చెప్తున్నా. సరే చెప్పు. సరే అని ఇంటికొచ్చి కూర్చుండు. నేను ఇంటికొచ్చి చూస్తే ఇల్లు కుల్ల తెరిసింది. నరసింహగాడు ఇంట్లో లేడు. ఎక్కడ పోయిండో తెలుసుకోనీకే నరసింహగానికి ఫోన్ చేసి కనుక్కుందామని ఫోన్ తీసినా ఆడే ఫోన్ చేసిండు. ఇల్లు కుల్లబెట్టి ఎక్కడ పోయినావురా అని అడిగితే ఏం చెప్పిండో తెలుసా? ఏం చెప్పాడు? ఆడు లాక్ ఓపెన్ చేసి ఇంట్లో కూర్చుండంట. కానీ అప్పుడే ఒక పాము వచ్చి సోఫా కిందకి దూరిందంట. సో అందుకే నిన్ను సోఫా కింద చెక్ చేయమన్నా. ఓహో, పామా? పామా? అంటే నాకు నీకంటే ఎక్కువ ధైర్యం ఉందని నన్ను చెక్ చేయమన్నావా? ఏహే కాదు. మరి అంటే పాముని పామే కాటేస్తే ఏం కాదు కదా, అందుకే నిన్ను చెక్ చేయమన్నా. ఓహో. ఏడికి రాను.哎呦我的妈！